శ్రీమఖాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. హే గోపాలక హే కృపాజలనిధే హే సింధుకన్యాపతే హే కంసాంతక హే గజేంద్ర కరుణాపారీణ హే మాధవ హే రామానుజ హే జగత్రయ గురు హే పుండరీకాక్ష మాం హే గోపీ జననాథ పాలయ పరం జానామి నత్వాం వినా. నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా. వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ భక్త ప్రియ చక్రపాణే శ్రీపద్మనాభాచ్యుత కైటభారే శ్రీరామ పద్మాక్ష హరే మురారే. శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ వామనుని యొక్క చరిత్ర భాగవతంలో అత్యంత వామనావతారం, భగవంతుని యొక్క దివ్య అవతారం అత్యద్భుతమై అఖండ పుణ్యప్రదమై సకల సంపదలను దానము చేసినంత పుణ్యం కలుగుతుంది. ఎవరైనా చిన్నపిల్లలు ఈ కథను గనక విన్నట్లయితే దినదిన ప్రవర్తమానమై అఖండమైనటువంటి విజయాన్ని సంపాదిస్తారు. బలిచక్రవర్తి బలిదుడై అంటే బలం కలిగినటువంటి వాడై దేవతల యొక్క రాజ్యాన్ని ఆక్రమిస్తే బాధపడినటువంటి అదితి కశ్యపుని దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకున్నది. అప్పుడు ఆ కశ్యప ప్రజాపతి పయోభక్షణము అని పేరు కలిగినటువంటి ఒక వ్రతమును చేయమని 12 రోజులు నియమాలు తెలియచేశాడు. నియమానుసారంగా చక్కగా ఆచరించింది. 12వ నాడు మహావిష్ణుమూర్తి దర్శనమిచ్చి, నేను నీ గర్భాన జన్మిస్తాను, నీ కొడుకులకు శుభాన్ని కలిగిస్తాను, రాక్షసులను పారదోలుతాను అని అభయమిచ్చాడు. చక్కగా అదితి ఆ భగవంతుడు నారాయణుని యొక్క దివ్యమైనటువంటి మాటలు విని చక్కగా పతిని సేవించింది, గర్భవతి అయింది. ఆ మహానుభావుడైనటువంటి ఆ అదితి గర్భమున శ్రీమన్ మహావిష్ణుమూర్తి ఉదయించాడు వామనుడై. రవి మధ్యాహ్నంబు చరింప. వామనుడు ఎప్పుడు పుట్టాడు, ఏ తిథిలో పుట్టాడు? ఏ తిథిలో పుట్టాడు అంటే రవి మధ్యాహ్నమునం చరింప గ్రహతారా భద్ర గ్రహతారా చంద్ర భద్రస్థితిన్ శ్రవణద్వాదశి నాడు శ్రోణి అభిజిత్ సంజ్ఞాత లగ్నంబునన్ భువనాధీసుడు బుట్టే వామనగతిన్ పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరమాతకున్ పరమపాతివ్రత్య విఖ్యాతకున్. పరమ పతివ్రత అయినటువంటి ఆ అదితి గర్భమున మహావిష్ణుమూర్తి వామనవ రూపంలో జన్మించాడు. శ్రావణ మాసంలో ద్వాదశి తిథి నాడు శ్రవణ నక్షత్రంలో అభిజిత్ లగ్నంలో పట్టపగలు సూర్యుడు ఆకాశంలో నట్టనడుమ ప్రకాశిస్తూ ఉండగా గ్రహ తారక నక్షత్రములు అన్నీ చంద్రుడు చక్కగా ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు జన్మించాడు. ఆ బాలకుణ్ణి చూచింది, ఆనందించింది, ఒడిలో ఆడుకున్నాడు, జోలపాటలు పాడింది. చక్కగా రానాన్న బుజ్జి తండ్రి, నన్ను కన్న తండ్రి, నా కుల దైవమా, జోలపాటలు పాడింది. నా నోముల పంట, నా ముద్దుల నాన్న, నా చిన్ని వడుగా, నా వంశ అలంకారమా, నా పెన్నిధి, మా నాన్న, చిట్టి, బుజ్జి, కన్న, రావయ్య. అది దగ్గరకు పిలిచింది. చనుబాలు అలా ఇచ్చింది, అక్కున చేర్చుకున్నది.
అతనిని చిన్నారి ముఖాన్ని దువ్వింది, కన్నుల నిండుగా ఒక్కసారి చూచింది. అందరూ అనుకున్నారు, ఈ అదితితో సమానమైనటువంటి అదితి లక్ష్మీ పార్వతులతో సమానమైనటువంటిది అని భావించి ముత్తైదువులందరూ చక్కగా పురుడు పూశారు. ఆ తరువాత వామనుడు వడుగును చెయ్యడానికై కశ్యప ప్రజాపతి ముందుకొచ్చాడు. కొంత మెల్లమెల్లగా కొంతకాలం గడిచింది. మునీశ్వరుడు తగినటువంటి కార్యక్రమాలు జరిపించారు. వడుగును చెయ్యాలి అంటే ఉపనయన సంస్కారములు చెయ్యాలి అని భావించాడు కశ్యప ప్రజాపతి. వామనునికి సూర్యుడు గాయత్రీ మంత్రాన్ని బోధించాడు. బృహస్పతి జందెమును ఇచ్చాడు. కశ్యపుడు ముంజగర్భల మొలతాడును ఇచ్చాడు. అదితి కౌపీనాన్ని ఇచ్చింది. భూదేవి నల్లని జింక చర్మాన్ని, చంద్రుడు దండాన్ని, ఆకాశం గొడుగుని, బ్రహ్మ కమండలాన్ని, సరస్వతీదేవి జపమాలను, సప్తర్షులు పవిత్రమైనటువంటి దర్భలు ఇచ్చారు. భిక్షపాత్రికనిచ్చే బ్రహ్మచారి భిక్షమెత్తుకోవాలి, భవతీ భిక్షాందేహి అని. అప్పుడు భిక్షపాత్రికనిచ్చెను యజ్ఞేశుడు వామనునకు, అక్షయమనుచున్ సాక్షాత్కరించి పెట్టెను భిక్షుకునకు భవాని పూర్ణ భిక్ష నరేంద్రగా. ఓ పరీక్షిన్ మహారాజా, కుబేరుడు వామనునికి భిక్షపాత్ర ఇచ్చాడు. జగన్మాత పార్వతీదేవి ప్రత్యక్షమై అక్షయం అంటూ మొదటగా భిక్షను వేసింది. భవతీ భిక్షాందేహి అనాలి బ్రహ్మచారి. అన్నపూర్ణాదేవి నిత్యానందకరీ వరభయకరీ సౌందర్య రత్నాకరీ ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ. అద్భుతమైనటువంటి అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమై ఆ భిక్షుకునకు వటువునకు భిక్ష పెట్టింది. పరిశుద్ధులైనటువంటి బ్రహ్మర్షులు వామనుని ఆదరంగా అందరూ చక్కగా ఆశీర్వదించారు. అటు పిమ్మట ఆ బ్రహ్మచారి సంప్రదాయ ప్రకారంగా వేదమంత్రాలను చదివాడు. చక్కగా వేదమంత్రములన్నీ బ్రాహ్మణుడు కదా, ఆ బ్రాహ్మణుడు చక్కగా ఋషులీశ్వరుల దగ్గర కూర్చొని వేదమంత్రములన్నీ చక్కగా నేర్చుకున్నాడు. అగ్నిహోత్రంతో ఉత్సాహంగా హోమం చేశాడు. ఇలా ఉపనయనం పూర్తి చేసుకుని వామనుడు ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి కొందరు బ్రాహ్మణులను చూచాడు. కొందరు బ్రాహ్మణులను చూచి ఇలా అన్నాడు, దానము అందుకోవటానికి బ్రాహ్మణులు దాత చెంతకు పోతున్నారా? కొందరు బ్రాహ్మణులను చూచి వామనుడు అంటూ ఉన్నాడు, దానాలు అందుకోవటానికి బ్రాహ్మణులు దాతల చెంతకు పోతున్నారా? వారు కోరిన ధనాలను దాతలు ఇస్తున్నారా? మీరు కూడా అటువంటి ధనాన్ని తెచ్చుకుంటారా? ఆ విధంగా అర్ధులను అడిగిన ఇచ్చేటువంటి దాత ఎవడో చెప్పండి అని వామనునితో పలకగానే వామనునితో పలు దేశాల నుంచి వచ్చినటువంటి బ్రాహ్మణుడు అంటున్నారు. బ్రాహ్మణులందరూ బయలుదేరి వెళుతున్నారు. ఎక్కడికి? ఒక రాజు దగ్గరికి. బ్రాహ్మణులందరూ దాతల దగ్గరికి వెళుతుంటే ఇంకా బ్రాహ్మణులకు దానం చేసేవాళ్ళు ఉన్నారా? మీరు అక్కడికి వెళ్ళి ధనం తెచ్చుకుంటారా? అర్ధులు అడిగినటువంటిది ఇచ్చేటువంటి దాతలు ఇంకా ఉన్నారా? ఎవరో చెప్పండి. అప్పుడు బ్రాహ్మణులు అంటున్నారు, కలరుల్ దాతలు, దానమిచ్చే దాతలు ఉన్నారు వామన. ఓ వామన, ఇత్తురున్ ధనములన్, దానమిచ్చే దాతలు ఇంకా ఉన్నారు. బ్రాహ్మణులు కోరితే సంపదలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కామ్యార్థులున్ కొంచు విప్రులు నేతెంతురు, కానీ ఈ భువిని బలిన్ బోలన్ వదాన్యుడు లేడు, అల్లగుండైవ నరించే అధ్వర శతంబు. ఆ భార్గవానుజ్ఞచే
బలివేడన్ బడయంగవచ్చు బహు సంపల్లాభముల్ వామనా. వామనా, ధనమిచ్చేటువంటి దాతలు ఉన్నారు, బ్రాహ్మణులు కోరినటువంటి సంపదలను పొందుతున్నారు ఆ బ్రాహ్మణులు కూడా. కానీ దాతలలో బలిచక్రవర్తితో సమానమైనటువంటి దాత లేడు. ఈ లోకంలో చాలామంది దానం చేసేవాళ్ళు ఉన్నారు. బ్రాహ్మణులు వెళ్ళి వాళ్ళని అడిగి ధనమును సంపాదించిన వాళ్ళు ఉన్నారు. కానీ బలిచక్రవర్తితో సామాన్యమైనటువంటి దాత లేడు. దేనికో తెలుసునా, అతడు శుక్రాచార్యుడు అనుమతితో 100 గొప్ప యాగాలు చేశాడు. అతన్ని అడిగితే నీకు గొప్ప సంపద సమకూరుతుంది, రా వామన. వామన రా. ఈయన మామూలు వ్యక్తి, ఈ వామనుడు దీనికోసమే కదా చూస్తున్నాడు. ఎవరైనా ఉన్నారా అని అడిగాడు ఆయన. దానాలు అందుకోవడానికి బ్రాహ్మణులు దాత చెంతకు వెళుతున్నారా? వామనుడు అడిగాడు. వారు కోరినటువంటి ధనాలు ఇంకా ఇచ్చే దాతలున్నారా? మీరు కూడా అటువంటి దాతల ధనాన్ని తెచ్చుకుంటున్నారా? ఎవరు ఎవరు అని అడిగాడు ఆయన. ఉన్నాడు, ఈ లోకంలో చాలామంది ఉన్నారు. వాళ్ళలో బలిచక్రవర్తి గొప్పవాడు. కలరు దాతరు కలరు దాతలు ఇత్తురున్ ధనములున్ కామ్యార్థముల్ గొంచు విప్రులునే తెంతురు. బ్రాహ్మణులు కూడా కోరికలతో దాతల దగ్గరకు వెళ్ళి దానాలు పొందుతున్నారు. కానీ ఈవిని అంటే దాత, దానంలో బలిన్ బోలన్ వదన్యులు లేడు, బలిన్ పోలన్ వదన్యుండు లేడు. అలగుండై వనరించే అధ్వరశతంబు ఆ భార్గవానుజ్ఞచే బలివేడన్ పడయంగవచ్చు బహు సంపల్లాభముల్ వామనారా. మనం కూడా వెళదాం. బలిచక్రవర్తితో సమానమైనటువంటి దాత లేడు. అడిగితే నీకు గొప్ప సంపద ఇస్తాడురా. ఆ విధంగా తేటపరిచినటువంటి బ్రాహ్మణుల యొక్క మాటలు విన్నాడు వామనుడు. లోకాలకు మేలు కలిగించడానికై వామనుడు బయలుదేరాడు. పెద్దల దీవెనలు, తండ్రుల యొక్క అనుమతి పొంది మంచి ముహూర్తంలో బయలుదేరాడు. వామనుడు మిక్కిలి బక్క చిక్కిపోయిన దేవేంద్రుణ్ణి కాపాడాలి అని కోరిక గలవాడు. వెంటనే పేదవాని వలె బలిచక్రవర్తిని దానమడగడానికి సంకల్పించాడు. ఆయనను కాపాడడానికి ఈయన పేదవాడై, పరమ పేదవాడు, పేద బ్రాహ్మణుడులా వెళ్తున్నాడే. హరిహరి హరిహరి హాహాహాహా అయ్యయ్యో ఔరా ఔరా. హరిహరి అంటే ఔరా. సిరి ఉర్రమున్న గల హరి హరిహరి హాహాహా ఔరా. సిరి ఉర్రమున్న గల హరి హరిహయు కొర్రకు దన్నుజు అడగంజనియన్. హరిహరి ఆశ్చర్యం. సిరి ఉర్రమున్న గల హరి, లక్ష్మీదేవిని వక్షస్థలంలో అట్టిపెట్టుకున్నటువంటి విష్ణుమూర్తి హరిహయు కొర్రకు దన్నుజున్ అడుగంగన్ చనియే. దేవేంద్రుణ్ణి కాపాడాలి అనేటువంటి కోరికతో రాక్షసరాజు అయినటువంటి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు. ఏమిటి విచిత్రం? వక్షస్థలంలో లక్ష్మీదేవిని ఉంచుకున్నటువంటి ఆయన దేవేంద్రుణ్ణి కాపాడడానికి, బలి బిచ్చమడగడానికి ప్రయాణమై వెళ్ళినాడే. పరహితరతిమతియుతులకు పరహిత, ఇతరులకు మేలు చెయ్యాలి రతి కోరిక. పరహితరతి మతియుతులకు, మతియుతులు అంటే కోరిక కలిగినటువంటి వాళ్ళు, ఆలోచన కలిగినటువంటి వాళ్ళు. ఏ ఆలోచన? ఇతరులకు మేలు చెయ్యాలి అనేటువంటి కోరికతో ఉన్న ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు, అంటే ఇతరులకు మేలు చేసే ఉద్దేశంతో అలాంటి దొరలకు అడగుటయును, యాచించడం కూడా ఓడలి తడువగు పుడమిన్, బిచ్చమెత్తడం కూడా గొప్పవారికి ఒక అలంకారమే. నలుగురి మేలుకై ఒక గుడి కడుతున్నాడు. ఆ గుడి కడుతున్నాను స్వామి, మీరు
మీరు కూడా మీ ధనాన్ని సద్వినియోగపరచుకోండి అని ఒకరిని అడగడం కూడా అది అలంకారమే కానీ తక్కువేం కాదు. నలుగురి మేలుకై గాంధీ గారు కూడా సత్యాగ్రహాలలో అందరినీ అడిగాడు. అలాగే అదేం అలంకారమే కానీ తక్కువ కాదు. ఒక ధర్మకార్యము చేయడానికి, ఒక లోక ఉపకారము చేయడానికి ఒక వ్యక్తి యాచించినంత మాత్రాన అది అతనికి అలంకారమే కానీ అతనికి తక్కువేమీ కాదు అన్నాడు భాగవతంలో. ఎంత గొప్ప మాట! కనుకనే ఉదాహరణ ఈయనే. సిరి ఉరమునగల హరిహయు కొరకు ఇతరులకు ఆ ఇంద్రునికి మేలు చేయాలి అనేటువంటి భావనతో ధనుజుని దగ్గరికి వెళ్ళాడే. దీనికని ఇది ఆయనకు తక్కువేం కాదు. ఆయన యాచించడం తక్కువ అనేటువంటిది కాదు. అది లోక కళ్యాణానికై ఇది అలంకారమే. కాబట్టి భగవంతుడైనటువంటి వామనుడు తన కడుపులో సమస్త లోకాలు భరించేవాడు. అందువల్ల తను వయ్యారంగా నడిచినప్పుడు ఆ బరువును తట్టుకోలేక కృంగిపోయింది. మెల్లగా నడుస్తున్నాడు ఆయన. ఆదిశేషువు కూడా కొంచెం ఒరిగాడు. వామనుడు ప్రయాణాన్ని సాగించి దారిలో నర్మదా నదిని చూచాడు. శర్మద శుభములు కలిగించేటువంటి యమదండక్షతన్ వర్మద, అతి కఠిన ముక్తి వనితాచేతో మర్మద. ఆ నది శుభాలను కలిగించేది. యమబాధల నుండి కవచంలా కాపాడేటువంటి నర్మదా నది. గొడుసుదనంతో కూడినటువంటి ముక్తికాంత మనస్సులోని గుట్టు బయట పెట్టేటువంటిది. మోక్షం కలుగుతుంది. తన నీళ్లతో దోషాలను నివారించేటువంటి నర్మదా నది అద్భుతమైనటువంటి నదం నర్మద. తూర్పు నుంచి పడమట ప్రవేశిస్తుంది ఆ నర్మదా నది. అద్భుతం. తత్ప్రవాహంబునకు ఉత్తర తటంబున మెల్లగా వెళ్ళి ఉత్తర భాగంలో వామనుడు చూచాడు. ఎవరిని? చండస్ఫూర్తివటుండుగాంచే బహుదా జల్పన్నిశాటంబున్ ఉద్దండాహుత మునీభ్య బిభ్యదమృతాంధ సిద్ధకూటంబు. నర్మదా నదిని దాటి ఉత్తర తీరంలో ఉన్నటువంటి బలిచక్రవర్తి యొక్క యాగశాలను చూచాడు. ఇక్కడ నుంచి అక్కడికి యాగము జరుగుతున్నది. బలిచక్రవర్తి అనేకమైనటువంటి యాగాలు చేస్తాడు. యాగములు అయిపోయిన తర్వాత బ్రాహ్మణులు ఏది కోరితే అది ఇస్తాడు. అలాంటి శక్తి సంపన్నుడైనటువంటి మహానుభావుడై అక్కడి రాక్షసులు పెక్కు విధాలుగా పెద్ద పెద్దగా సందడి చేస్తున్నారు. ఆ యజ్ఞంలో పాల్గొన్నటువంటి ఉద్దండులైనటువంటి మునులు చూచి దేవతలు సిద్ధులు భయపడుతున్నారు. ఆ స్థలానికి ముందు వైపు ద్వారంలో ఏనుగులు గుర్రాలు సైన్యాలు నిండి ఉన్నాయి. అందలి యజ్ఞగుండాలు పొగలతో సూర్యుని యొక్క రథం గుర్రాలు పూర్తిగా కప్పివేయబడినాయి. అంటే అంత పొగ. యజ్ఞగుండాలు దగదగా మెరుస్తూ పైకి పొగ గప్ గప్ అని మండుతూ ఉన్నది. దేవతలు సిద్ధులు ఆ యజ్ఞంలో ఉద్దండులైనటువంటి మునులను చూచి ఆశ్చర్యపడుతున్నారు. దానవేంద్రుండు హయమేధవాటి తరయంజొచ్చిన అయ్యవసరంబున బలి సార్వభౌముని యొక్క యజ్ఞ వేదిక దగ్గరకు రాగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ వామనుని చూచారు. చూచి అనుకుంటున్నారట, ఆహా, ఎవరి వామనుడు, ఏమిటి ఆ తేజస్సు? శంభుండో శంభుండో హరియో పయోజభవుడో. ఇతడెవడు? శంకరుడా, లేదా హరియా, విష్ణుమూర్తియా, లేక బ్రహ్మయ్య? లేకపోతే ఈ తేజస్సు ఎక్కడ ఉన్నది? ఇంతవరకు ఇంత తేజస్సుతో కలిగినటువంటి బ్రాహ్మణుని ఇంతవరకు మేము చూడలేదు. శంభుండో హరియో పయోజభవుడో చండాంశువో వహ్నియో. దంభాకారత వచ్చేగాక అగ్నిదేవుడా, లేకపోతే సూర్యుడా, బ్రహ్మయ, విష్ణువా, శివుడా? వాళ్ళు మారు రూపంలో ఇక్కడికి వచ్చుంటారు ఈ యజ్ఞం చూడడానికి అనుకుంటున్నారు. అక్కడ ధరణింధాత్రీసుండెవ్వడీ శుంభద్యోతనుడీ మనోజ్ఞతను రంచున్ విస్మయభ్రాంతులై. వాళ్ళందరూ మారువేషంలో వచ్చి ఉండవచ్చు. ప్రపంచంలో ఇలాంటి కాంతి, అందం ఏ బ్రహ్మచారికి ఉండదు. ఇంతవరకు మేము చూడలేదు అనుకుంటూ ఆశ్చర్యంతో భ్రమపడి
రహస్యంగా గుసగుసలాడుకుంటున్నారు వాళ్ళందరూ. అక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ ఇతడు శంభుడా, హరియా అంటే శివుడా, బ్రహ్మయా, సూర్యుడా, అగ్నియా? శంభుండో హరియో పయోజభవుడో చండాంశు వహ్నియో, చండాంశుడా అంటే అగ్ని లేదా సూర్యుడా, అగ్నియా మారువేషంలో వచ్చినటువంటి వాడే కానీ ప్రపంచంలో ఇలాంటి వటువు యొక్క ఇంతటి అందం మేము ఇంతవరకు చూడలేదు అని గుసగుసలు పోతున్నారు. పొట్టివాడు బ్రహ్మచారి అయినటువంటి వామనుడు రాగానే సభలో ఉన్న ప్రజలందరూ గజిబిజి పడిపోయినారు. ఎవరు 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 ఎవరని. కొందరు గుసగుసలాడారు, కొందరు తికమక పడ్డారు, కొందరు పెద్ద కలకలం చేశారు. ఆ సమయంలో వామనుడు యజ్ఞశాలలో ప్రవేశించి బలిచక్రవర్తి చూస్తున్నాడు అక్కడ నుండి. చెవులుగా చెవులకు సామగానంబులు చదువు ఉద్గాతల చదువు వినుచు ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ఆహూ ఆహూ దివ్యమైనటువంటి ఆ మంత్రాలను వింటూ ఆనందిస్తున్నాడు ఈ వామనుడు. సుస్వర నాదంతో వేదం పలుకుతూ ఉంటే ఈ ప్రకృతి పులకరించిపోతుంది. వేదనాదాన్ని వినాలి. మంత్రతంత్రార్థ సంబంధ భావములేర్పడి హోతలతోడి కూడి కొనుచూ మంత్రతంత్రాల యొక్క అర్థాలు చెబుతున్నారు కొందరు. వాళ్లతో పాటు ఈయన కూడా కూర్చొని అలా కాదు ఇలా, ఇలా కాదు అలా అని వాళ్ళతోడు చెబుతూ ఉన్నాడు. ఈయన కూడా చర్చల్లో పాడుకున్నాడు. అంటే ఈయన సామాన్యుడా? ఈయన కూడా గొప్ప వేద పండితుడే కదా నారాయణుడు. మంత్రతంత్రార్థ సంబంధ భావములు పేర్కొనెడి హోతలతోడ కూడి కొనుచు హోమగుండంబులందున్న త్రేతాగ్ని వెలిగించు యాజక వితతిగనుచు. హోమగుండంలో 3 అగ్నులుంటాయి, త్రేతాగ్నులు అంటారు. త్రేతాగ్నులు అంటే ఆహ్వానీయం, గార్హపత్యం, దక్షిణాగ్ని అనేటువంటి 3 అగ్నులను వెలిగించేటువంటి ఋత్విజును చూచాడు. సభాపతులను సమీపించాడు. సభను ఆకర్షిస్తున్నాడు. ఎవడీ వామనుడు, ఎవడీ పొట్టివాడు, ఎవడీ బ్రాహ్మణుడు అని అక్కడ ఉన్నటువంటి సభాసదులు, వేద పండితులు, ఋత్విజులు అందరూ ఆశ్చర్యపడుతూ ఉండగా యజ్ఞశాలలోకి వామనుడు విచ్చేశాడు. అద్భుత సుందర మహోన్నతమైనటువంటి విశేషములతో కూడిన భాగవత వామావతార ఘట్టాన్ని విని అందరూ కూడా సకల శుభములతో అష్టైశ్వర్య భోగభాగ్యములు పొందెదరుగాక. స్వస్తి.